సోమవారం నాడు జోరు వానలు పడే మోకున్నది. ఐటీ ఉద్యోగులు అటు దిక్కు పనిచేసేటోళ్ళు దబ్బిన ఇండ్లు చేరుర్రి అని పోలీసోళ్ళు హెచ్చరిక చేసిరు కదా. అధికారులు చెప్పినట్లే కుండపోత వాన పడ్డది. కాకపోతే ఐటీ ఏరియాల కాదు, కడమ జాగలల్లా దంచుడు దంచితే బజార్లు మొత్తం చిన్నపాటి చెరువులైనాయి. ఇక చూడుర్రి అమీన్పూర్ దిక్కు ఎంత పర్షాన్ అయిందో వాన చేయంగా. సోమవారం పొద్దుకబడ్డ వానకు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణం ఆగమైంది. షెర్ల ఇండ్లు కట్టిరో ఇండ్లే షెర్లైనో తెలియనంత వాన పడ్డది. ఇక చూడరే ఎట్లా జోపిసి పెట్టిందో. దంచుడు దంచితే బజార్లు చెరువైనాయి, షెర్లాలు చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ అయినాయి. రాఘవేంద్ర కాలనీ జయలక్ష్మి నగర్ లో జాడిచ్చి కొడితే అపార్ట్మెంట్ సెల్లార్లు మొత్తం నీళ్లతోని ఎట్లా నిండిపోయాయో చూడురి. కార్లు మునిగి ఏ బండి ఎక్కడుందో తెలియకుండా అయింది. నసీబ్ బాగుండి వీటికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉంటే సరే, లేకుంటే మాత్రం అట్టిగా లక్షల రూపాయలు మునిగినట్టే. అయితే అర్ధరాత్రి గింత వాన పడ్డదా అని తెల్లారి ఎరకైన జనాలు నీళ్ళ చిక్కబడ్డ వాళ్ళ కార్లను గిట్ట జేసీబీలు పెట్టి బయటికి గుంజిర్రు. బజార్లు మొత్తం ఎక్కడ చూడు జామైన నీళ్లను మోటార్లు పెట్టి ఖాళీ చేస్తున్న ఎక్కువ. గిట్ల చుట్టుపక్కల ఎక్కడ చూడు ఇదే నమూనాలో మునిగిపోయింది. అయినా ఈ జనాల సుత అంతకే ఉన్నారు. ఇండ్లు కొంటప్పుడు అది చెరువు జాగనా నాలా జాగనా అని ఏం చూస్తలేరు. తక్కువ ధరల అగ్గసొగ్గలు వచ్చిందంటే కథం వెనక ముంగడ చూడకుండా ఇల్లు కడుతుర్రు. అటు వెనక గిట్ల వానాకాలంలో వరదాని తిప్పలవాడు. జర ఇప్పటికన్నా ఇండ్లు కొనేటోళ్ళు చూసి కొనుక్కోరి. ఇది ఇట్లుంటే జూబ్లీహిల్స్ దిక్కు మ్యాన్వల్ ఇరుక్కుంది నీళ్ళ ట్యాంకరు. మరి ఈ మూత తీసి ఎన్ని వద్దులైందో ఏం పాడో గాని బండి గిర్ర దిగబడేటాలకు హాట్ కప్ కాపీ కాంచెల్లి ఫ్లైఓవర్ దాకా బండ్లు మొత్తం నిమ్మలంగా కదిలినాయి. ఏదేమైనా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా చిన్నగా మెల్లగా జోరు పెంచుతున్నాయట. కాబట్టి గట్టి వానలు పడే మోకుంది. జనమంతా పైలంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు మొగులు అధికారులు. అన్నట్లు ఒక తెలంగాణ కాదు ఏపీలో సుత శినుకులు గట్టిగానే ఉన్నాయట. చూసుకోరు మరి.